మీడియా మిత్రుల జూలై 30-31 తేదీన నంద్యాల జిల్లా రెండవ మహాసభలు డోన్ పట్టణంలో విజయవంతమయ్యాయని సిపిఐగా విజయవంతం చేసినటువంటి డోన్ ఆహ్వాన సంఘం మహాసభల ఆహ్వాన సంఘం వారికి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి, దీనిలో కష్టపడినటువంటి పనిచేసి విజయవంతానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మహాసభల్లో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, ఈ జిల్లాలో బడుగు బలహీన వర్గాల బీసీ వర్గాల కోసం, అదేవిధంగా ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యల మీద దాదాపు 2 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందులో 41 డిమాండ్స్ని రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో ఈ జిల్లా భవిష్యత్తు పోరాటాలకి వేదికగా డోన్ మహాసభలు నిలుస్తాయనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు చాలా మచ్చుగా కొన్ని ప్రధానమైన డిమాండ్స్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు రాయలసీమకి ప్రాంతానికి వెలుగునిచ్చేటువంటి సిద్ధేశ్వరం అనుకుని ఈరోజు ఖచ్చితంగా పూర్తి చేయడం కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జిల్లాలో రాయలసీమ ప్రాంతంతో పాటు కింద ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాంతం గుండెకాయ ఈరోజు నంద్యాల జిల్లాలోనే నందికుట్కూరు ప్రాంతంలో ఉంది. మల్యాల ఎత్తిపోతల పథకం కానీ, అంద్రినివా సుజల స్రవంతి కానీ, లేదంటే ముచ్చుమారి ఎత్తిపోతల పథకం కానీ, వెలుగోడు రిజర్వాయర్ కానీ, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మన కర్నూలు జిల్లా ప్రధానమైన గూండ్రేవుల నిధుల ప్రాజెక్టు నిర్మాణం కానీ, ఇవన్నీ జరగాల పెండింగ్ ప్రాజెక్టులు అనేటువంటిది చాలా విశేషంగా చర్చించడం జరిగింది. దీనికి సాధన కోసం ఖచ్చితంగా ఉద్యమాలు చేపట్టుకుపోతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు నంద్యాల జిల్లా వేదికగానే నకిలీ విత్తనాల ముఠ జరుగుతూ ఉంది. ఈ నకిలీ విత్తనాల ముఠాకి నాయకుడిగా గతంలో వైఎస్ఆర్ పార్లమెంట్ సభ్యుడు పోచా బ్రహ్మానంద రెడ్డి కూడా ఉన్నాడు. ఈరోజు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నకిలీ విత్తనాలు ఎవరైతే సరఫరా చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కరపత్రం వేస్తాం. వాళ్ళ ఇల్లు కూడా ముట్టడించడానికి మేము రైతులతో ఉద్యమాలు చేపడతాం. అదేవిధంగా రైతులకు పంట నష్ట పరిహారం కోసం, పంటలకి గిట్టుబాటు ధర కోసం, నష్టపరిహారం కోసం, ఇలాంటి సమస్యలతో పాటు ఈరోజు మన జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈరోజు కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా ఉన్నటువంటి ఓర్వకల్లు ప్రాంతాన్ని పరిశ్రమల హబ్గా ఈరోజు పరిశ్రమల హబ్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు 80% కావాలని చెప్పేసి ఈరోజు కొట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించినటువంటి బీమా కానీ, లేదా స్కీమ్ వర్కర్స్కి సంబంధించినటువంటి వేతనాల అవకాశం కానీ, లేదంటే ఈరోజు నంద్యాల జిల్లాలో ప్రధానంగా తంగడంచ ఫోరం భూములు 1600 ఎకరాలు అప్పనంగా ఉన్నాయి. తంగడంచ ఫోరం భూములకు సంబంధించి ఎటువంటి నిరుపయోగంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్ని మేము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి 41 డిమాండ్స్తో భారత కమ్యూనిస్ట్ పార్టీ 2వ జిల్లా మహాసభలు వేదిక కానున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు నంద్యాల జిల్లా మహాసభలు చర్చించినాయి. ఆ విధంగానే విద్యార్థి, యువజన, కార్మిక, మహిళ, అదేవిధంగా రైతు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేస్తాము. ఇంకొక ప్రధానమైన సమస్య, ఈరోజు ప్రతి పేదవాడికి గూడు కావాలనేటువంటి నినాదం వచ్చింది. గతంలో ఎన్డీఏ సూపర్ 6 పథకాలకు సంబంధించి ఈరోజు చాలా క్లియర్ కట్గా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, ఈరోజు 4 లక్షల రూపాయల స్థలం స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు ప్రకటన చేసింది. ప్రభుత్వం వచ్చింది. ఈరోజు దాన్ని వచ్చిన తర్వాత జీవో కూడా చేశారు. కానీ ఆచరణ రూపంలో లేదు. ఆచరణ రూపంలో రావాలని చెప్పేసి దానికోసం అవసరమైతే పేద ప్రజల కోసం, గూడు కోసం ఆమరణ నిరాదీక్ష చేయడానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి నంద్యాల జిల్లా మహాసభ వేదిక తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలా డోన్లో జాతీయ మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని 2014 సంవత్సరంలో ఇదే కొండారెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొండారెడ్డి గుడి దగ్గర చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రకటించడం జరిగింది. కానీ ఊసేయలేదు. అదేవిధంగా ఈరోజు మేము గవర్నమెంట్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఈ రోజుకైనా సరే అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పి మేము సిపిఐగా స్వాగతిస్తూ ఉన్నాం. అండ్ సూపర్ 6 పథకాలకి మేము ఇచ్చినందుకు మేము అభినందన తెలియజేస్తాం. అదే టైంలో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రీసర్వే చేసి ప్రభుత్వ భూములు ఎవరైతే సాగులో ఉన్నారో ఆ సాగులో ఉన్నటువంటి ఫ్రీ హోల్డ్ పేరు మీద ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి రైతులకి
ఈరోజు డబ్బులు పడడం లేదు అన్నదాతో సిగ్గిపోవ డబ్బులు, లేదా తల్లికి వందనం డబ్బులు ఇచ్చితే ఈ డబ్బులు ఇవ్వలేదనేటువంటిది దుర్మార్గమైన చర్య మానుకోవాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఈరోజు ఆ డిమాండ్ సాధనతో పాటు ఈరోజు ఈ జిల్లాలో ప్రధానమైన సమస్య, ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రేపు 5వ తేదీన కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల కార్యాలయం ముందు ఖచ్చితంగా విద్యుత్ కార్యాలయాలను దిగ్బంధనం చేయబోతా ఉన్నాం. వామపక్ష పార్టీ తర్వాత ఎమ్మడే విద్యుత్ సర్ఛార్జీల పేరుతో ఈరోజు తగ్గించాలని చెప్పేసి సిపిఐతో పాటు మిగతా వామపక్ష పార్టీలు లౌకిక పార్టీలు కలుపుకొని రేపు 5వ తేదీన అన్ని సబ్ స్టేషన్ల ముందు ముట్టడించబోతా ఉన్నాం. ఈ ముట్టడిలో కూడా ప్రజానికం అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరొక ప్రధానమైన సమస్య, ఈరోజు డోన్ ప్రాంతానికి గోరుకల్లు రిజర్వాయర్ నుంచి నీళ్లు తేవడానికి 428 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. అవి బేదంచెర్ల దగ్గరే ఉన్నాయి తప్ప ఇంకా ముందుకు రాలేదు. డోను అదేవిధంగా ప్యాపిల్ మండలంలో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్స్ మీద కూడా రేపు 5-6 తేదీలో ఖచ్చితంగా రైతు సంఘాలతో కలుపుకొని గోరుకల్లు రిజర్వాయర్ని సందర్శించబోతా ఉన్నాం. అదేవిధంగా ఇంకో ప్రధానమైన సమస్య, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోసం రేపు ఆగస్టు 23 నుంచి 25 దాకా ఒంగోలు పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలు కూడా జరగబోతా ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభలు కూడా ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలని, తీర్మానాలని ఆ రాష్ట్ర కమిటీలో కూడా చర్చించబోతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీకి సహకరించినటువంటి ఈ డోన్ పట్ల ప్రజానికానికి కూడా మహాసభలు విజయవంతానికి సహకరించి మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జిల్లా సమితి పక్షాన తెలియజేస్తా ఉన్నాం.